వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు అశాంతం రైతుల చుట్టూ తిరుగునున్నాయి. రింగరింగా అంటూ ఎవరికి వారు రైతులకు ఉద్ధరణకు పాటుపడ్డామని ప్రగల్భాలను నాడి వేడి చర్చకు అసెంబ్లీ వేదిక కానుంది. రుణమాఫీ విషయంలో వీరు ఒకటి తింటే మేము 2 ఆకులు ఎక్కువ చదివామంటూ అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వాదనలు తీవ్రంగా చోటు చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలు మొత్తం రైతుల చుట్టూ రాజకీయం చేసేందుకు అటు అధికార కాంగ్రెస్ పార్టీ, ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనపై విమర్శనాస్త్రాలు సంధించేందుకు బీఆర్ఎస్ పార్టీ సమాయత్తం అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీ సాక్షిగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు గులాబీ దళం సిద్ధమవుతుంది. రుణమాఫీ, రైతు భరోసా అమలులో ఎవరికి వారు పైచేయి సాధించేందుకు లెక్కల చిట్టా విప్పనున్నారు. రైతుల చుట్టూ రాజకీయంపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రభుత్వ వైఫల్యంపై ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతుంది. అటు బీజేపీ కూడా 6 గ్యారెంటీలు 66 మోసాల పేరుతోటి ప్రజల్లోకి వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద రాజకీయం 3 ముక్కలాటగా రసవత్తరంగా తయారయ్యేందుకు సిద్ధమైందని చెప్పవచ్చు. అయితే ఏడాది పాలన సందర్భంగా జరగబోతున్న అసెంబ్లీ సమావేశాల వేదికలో ప్రధానమైన చర్చ రైతు అంశాలే అనేది కీలకంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రుణమాఫీ విషయంలో కావచ్చు, రైతు భరోసా నిధుల అంశం కావచ్చు, ఇతరత్ర అంశాలన్నీ కూడా రైతుల చుట్టే అసెంబ్లీలో రాజకీయం రగిలించే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే రుణమాఫీ విషయంలో ఎన్నికల ముందు 42,00,42,000 కోట్ల భారం పడుతుంది ప్రభుత్వం మీదని చెప్పి ఆనాడు పిసిసి అధ్యక్ష హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. వివిధ సభలలో కూడా 42,000 కోట్ల నిధులు తాము రైతుల కోసం వెచ్చిస్తాం, రైతు భరోసాను 15,000కు చేస్తాం, ఎన్నికలు అయిపోగానే ఇవ్వాల్సిన రైతు బంధుని రైతు భరోసా రూపంలో మరో 2,500 రూపాయలు కలిపి మీకు మీ అకౌంట్లో వేస్తామంటూ రైతులకు భరోసా ఇచ్చారు. కానీ ఆ రైతు భరోసా కాస్త 5,000కి పరిమితమైంది. తిరిగి ఖరీఫ్ సీజన్లో రావాల్సిన 2024 ఖరీఫ్ సీజన్లో రావాల్సిన రైతు భరోసాను పూర్తిగా నిలిపివేసి ఆ నిధులు కాస్త రుణమాఫీలో కలిపేసి మమ్మ అనిపించేశారు. దీంతో 42,000 కోట్ల రుణమాఫీ కాస్త 21,000 కోట్ల పరిమితం, అంటే 50% మాత్రమే పరిమితం చేశారు. ఆ 21,000 కోట్లలో 7,600 కోట్ల పైచారు. దరిదాపులలో 40% ఓవరాల్గా చూసుకునే మాత్రం 40 అంటే 7,600 కోట్లు అటు ఇటుగా రమ్మారాముగా ఆ డబ్బులు తిరిగి రుణమాఫీలో జమ చేసి మేము పూర్తి చేసామంటూ చెప్తున్నారు. కేవలం 14,000 కోట్లు మాత్రమే, అంటే ఒక ఏడాదిలో రైతు బంధుకి వెచ్చించిన డబ్బులు ఎన్ని ఉన్నాయో ఆ డబ్బుల వరకు మాత్రమే రుణమాఫీ చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. సంపూర్ణ రుణమాఫీ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు, దాంతోపాటు రుణమాఫీలో ఆ రోజు మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ, వరంగల్ డిక్లరేషన్, దాంతోపాటుగా రైతు భరోసా 7,800 రూపాయల ఎకరానికి ఎందుకు ఇవ్వలేకపోతుంది. దాంతోపాటు ప్రధానమైన చర్చ రైతు భరోసాకు ఎన్ని ఎకరాలు సీలింగ్ పెట్టాలి, 5 ఎకరాల, 7.5 ఎకరాల, 10 ఎకరాల, 20 ఎకరాల, కుటుంబం నేపథ్యమా. ఇప్పుడు రుణమాఫీలో ఏదైతే ముందు ప్రతి రైతుకి రుణమాఫీ అంటూ ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత మాట మార్చి కుటుంబానికి ఒక యూనిట్గా చేసి రుణమాఫీ అన్నది. తీరా ఇప్పుడు ప్రస్తుతానికి ఆ కుటుంబం అనే రుణమాఫీ కూడా ఇంకా పూర్తి కాకుండా ఇంకో 40% వరకు రుణమాఫీ కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఇవన్నీ కూడా మొత్తం అసెంబ్లీ సమావేశం కాస్త ఈసారి రైతుల చుట్టూనే రాజకీయం కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 1,00,000 రూపాయల రుణమాఫీ 2014లో ప్రకటించడం, ఆ తర్వాత దాన్ని 4 విడతలుగా మార్చడం, దాన్ని కాంగ్రెస్ టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తుంది. దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఆనాడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో 2,00,000 రూపాయలు ఏక మొత్తంలో రుణమాఫీ చేస్తామన్నారు. దానికి బీఆర్ఎస్ పార్టీ కౌంటర్ చేసే అవకాశం, అంటే మొత్తం మీద అటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ రసవత్తరమైన రాజకీయానికి అసెంబ్లీ వేదికగా మారనుంది. దాంతోపాటుగా గ్యారంటీలలో మహాలక్ష్మి పథకం కింద కావచ్చు, ఇతరత్ర అంశాలు ఏదైతే ఉన్నాయో ఈ హామీల అమలు ఎప్పుడు చేస్తారు అనే అంశాలు తీవ్రమైన చర్చకు, గందరగోళానికి లేదా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. అదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను ఎత్తి చూపుతూ
కాంగ్రెస్ పార్టీ కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్కు ధీటుగా కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. అంటే ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఏడాది పాలన వైఫల్యంలో బీఆర్ఎస్ పార్టీ, ఈ రెండు కూడా అసెంబ్లీ వేదికగా ఈసారి రైతుల చుట్టూ రాజకీయం చేసేందుకు మాత్రం సిద్ధమవుతున్నాయని చెప్పవచ్చు. దాంతోపాటు కొన్ని హామీల అమల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని కూడా ఎనగట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోరుతో పాటు బీజేపీ కూడా తన వంతు పాత్ర పోషించేందుకు సిద్ధమవుతుంది. అంటే మొత్తం మీద ఈసారి అసెంబ్లీ ప్రతిరోజు రంజుగానే కొనసాగే అవకాశం ఉంది. రసవత్తరంగా రైతుల చుట్టూ రాజకీయం చేసే అవకాశం స్పష్టంగా కనపడుతుంది.